అది మన రేజర్ కథ ఎంత టైం పట్టిందండి? 2 ఫ్లైట్ జర్నీస్లో రాసిన కథ అది. ఒక హాఫ్ వెళ్ళేటప్పుడు రాశాను, ఒక హాఫ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రాశాను. పోస్టర్ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి స్ట్రైక్ అయింది? ఆడియో రిలీజ్కి అదే డిజైన్, రేపే విడుదలకు అదే, నేడే విడుదలకు అదే, 10వ రోజుకి అదే, 50వ రోజుకి అదే డిజైన్ వాడేవాడు. ఇన్ని పోస్టర్ డిజైన్స్ ఎందుకు అనుకుని ఒక రోజు ఫైనల్గా డిసైడ్ లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ పిక్చర్లో ఉన్నాయి, ఒకటి లేకపోతే 2 ఉంటాయి. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? ఇంతకుముందు మనకు తెలిసేది కాదు ఎంతమందికి మన కాంటెంట్ రీచ్ అవుతుంది, మనం వేసే పబ్లిసిటీ కానీ. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా మీదే ఆడిటోరియం డిపెండ్ అయ్యాం. ఏళ్ళతో పని కదా, ఇలా అంటే వెళ్ళిపోతుంది పైగా. అది మన రేజర్ కథ ఎంత టైం పట్టిందండి? చెప్తే షాక్ అవుతాం బ్రదర్. 2 ఫ్లైట్ జర్నీస్లో రాసిన కథ అది. ఓ, ఇలాంటి ఒక కథ చేద్దామని అనుకుంటున్నాను, యాక్షన్ ఫిల్మ్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి. నాకు ఆ ప్రాపర్ ప్రిమైస్ దొరకట్లా. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, నాతోనే ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలి. అమెరికా వెళ్తున్నాను, అబుదాబిలో దిగాను. బట్ నా దగ్గర ఎప్పుడు నోట్బుక్ ఏదో ఒకటి ఉంటుంది, పెన్ను రాసుకునే టైప్ ఐటమ్స్. అబుదాబిలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కాను, అక్కడ నుంచి 14 hours జేఎఫ్కే న్యూయార్క్. సరే ఎలాగో పడుకోం కదా, ఎందుకంటే అక్కడ టైంకి మనం నిద్రపోవాలి, లేకపోతే జెట్ లాగా ఉంటుందని చెప్పేసి సరే ఏదో చదవని చెప్పేసి తీసుకున్నాను, రాయటం స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ వెళ్ళేటప్పుడు రాశాను, ఒక హాఫ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రాశాను. ఓకే, అంతా ఫిక్షన్ అయినా లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్? ఫిక్షన్ రియల్ ఇన్సిడెంట్? నో నథింగ్ జస్ట్ అ ప్రాపర్ ఫిక్షనల్ స్టోరీ అంతే. ఓకే, మీరు ప్రామిస్ కనపడుతున్నారు సినిమాలో. మీరు కాకుండా మిగతా ఆర్టిస్టులు కానీ సినిమా స్పాన్ కానీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇట్లాంటి వాటికి థ్రిల్లర్స్కి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓ ఫెంటాస్టిక్ బ్రదర్, వెరీ ఇంపార్టెంట్. ఈ సినిమాలో నేను ఒక ప్రామినెంట్ రోల్ చేస్తాను, నాతో పాటు ఒక 6 ఏళ్ల పాప హీరోయిన్ సినిమాలో, నేను కూడా సపోర్టింగ్ రోలే. ఓకే, మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ కాస్టే, పెద్ద చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు లేరు. అంటే చైల్డ్ ఆర్టిస్టులుగా నాతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మెయిన్ వేషాలు వేశారు ఈ సినిమాలో. అవునా? ఇంతకుముందు నాతో చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు మెయిన్ విలన్స్ ఇలాంటివి చేశారు ఈ సినిమాలో. ఎక్కువగా నాకు కంఫర్ట్, నాకు తెలిసిన ఆర్టిస్టులే ఉన్నారు. బట్ పబ్లిక్కి పెద్ద ఎక్స్పోజ్ అవున వాళ్ళు అయి ఉంటారు. బట్ మంచి పర్ఫార్మెన్స్ అందరూ వెతికి మరీ పెట్టాం. ఇక మ్యూజిక్ వస్తే నా సినిమాలు అన్నింటిలోనూ మ్యూజిక్ జనరల్గా చాలా ఫోకస్ ఉంటుంది. దీనికి కూడా నా సినిమాకి రాజేషే, ఇప్పుడు చాలా సినిమాల నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ చేసేది రాజేష్. ఈ సినిమాకి పాటలు లేవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్గా చేశాడు. టెరిఫిక్ అంటే మనకు కూడా ఉన్నారు బ్రదర్, చాలా ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ చేసేవాళ్ళు ఉన్నారు. మన ఊరినే పొగుడుతాం, హాన్స్ జిమ్మర్ ఎవరో ఇవన్నీ అంటాం, కానీ మా రాజేష్ హాన్స్ జిమ్మర్ గ్రాండ్ ఫాదర్ లాగా చేశాడు ఈ సినిమాకి మ్యూజిక్. అవునా? ఓకే, చాలా బాగా చేశాడు. ఎస్, వెరీ గుడ్. అఫ్కోర్స్ ఈ సినిమా కంటే సెట్ అవ్వదేమో సాంగ్స్ అనేది, బట్ సాంగ్స్ మీ సినిమాల్లో పాటలకు ప్రధానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా. సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సాంగ్స్ చాలా ఇంట్రెస్ట్గా కంపోజ్ చేసుకుంటాం, తీయటం కూడా చేసేవాడిని. నేను థీమ్లో వెళ్ళిపోయేవాళ్ళు కదా కొన్ని సాంగ్స్. కాన్సెప్ట్ సాంగ్ ఫర్ సాంగ్ ఎప్పుడు తీసేవాడు కదా. జస్ట్ సాంగ్లో విజువల్ కాన్సెప్ట్ ఉండాలి. భాస్కర్ భట్లు ఎక్కువ నాకు రాసేవాడు. భాస్కర్ భట్ల నీ లిరిక్ కంటే నా విజువల్ గొప్పదై ఉండాలి సినిమా పాటలు అని చెప్పేసి ఒక కాంపిటీషన్ లాగా రన్ అయ్యారు. అసలు అంత గొప్ప పాటలు రాశాడు నాకు. చూడు నీ లిరిక్ కంటే నా విజువల్ గ్రేట్గా ఉంటుంది చూడని చెప్పేసి తీసేవాడు, ఆ ఛాలెంజ్తో తీసేవాడు. ఓకే, బాగా అట్లాంటి ఒక 2-3 పిక్ చేయమంటే మీ సినిమాల్లో బాగా మీ మనసు దగ్గర అయిన పాటలు విజువల్గానా? విజువల్ అయినా సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి కదా. ఇప్పుడు అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, నచ్చావులే, నువ్వులా, వీటన్నిటిలోనూ ఏదో ఒక పెక్యులారిటీ ఉంటుంది ప్రతి సాంగ్కి. అవునవును, కలర్ థీమ్ కానీ లేకపోతే వేరే థీమ్ అని ఏదైనా ఒక థీమ్ పెట్టుకునేవాళ్ళు. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది ఎక్కువ నా పాటలో, సో అందుకే ఆర్టిస్టిక్గా ఉంటాయి అనమాట. ఓకే, కొన్ని సినిమాలకి పోస్టర్తో మ్యాజిక్ చేసేవాళ్ళు. ఈ పోస్టర్ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి స్ట్రైక్ అయింది? ఈ సినిమాకి ఏమన్నా వాడారా పోస్టర్ కాన్సెప్ట్లో? చెప్తాను మీకు. యాక్చువల్గా నేను పోస్టర్స్ అనుకునేటప్పుడు నేను అనుకునేవాడిని, ఇన్ని డిజైన్స్ ఎందుకు చేస్తాం మనం అని. ఇప్పుడు మన పోస్టర్ ప్రింటింగ్ పంపించాలి, ఆ రోజుల్లో గోడల మీద ఎతికించేవాళ్ళం కదా. అవును, లేకపోతే ఆ హోర్డింగ్స్ మీద వేసి. అవును, అన్ని హోర్డింగ్స్ డిఫరెంట్గా, ఇన్ని పోస్టర్ డిజైన్స్ ఎందుకు అనుకుని ఒక రోజు ఫైనల్గా డిసైడ్ అయ్యాను. లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ పిక్చర్లు ఉన్నాయి, ఒకటి లేకపోతే 2 ఉంటాయి అంతే డిజైన్. ఇప్పుడు బ్యాట్మ్యాన్ ఉందంటే ఒక డిజైనే ఉంటుంది, సూపర్ మ్యాన్ అంటే ఒక డిజైనే ఉంటుంది. మనం ఎందుకు చేస్తున్నాం ఇదని చెప్పేసి అప్పుడు ఎప్పుడైతే ఒక 3వ సినిమాకో 4వ సినిమాకో అర్థమైంది ఇది నాకు చేయకూడదు. అప్పటి నుంచి ఒక్క డిజైనే, రెండోది కూడా లేదు. ఆడియో రిలీజ్కి అదే డిజైను, రేపే విడుదలకు అదే, నేడే విడుదలకు అదే, 10వ రోజుకి అదే, 50వ రోజుకి అదే డిజైన్ వాడేవాడు. ఏంటి లాజిక్ అంటే
ఒక్కసారి చూస్తే అర్థమైపోద్ది కదా జనానికి ఇదే సినిమా అని చెప్పేసి. రెండోది అదే పోస్టర్ని అన్ని చోట్ల అదే ఉందనుకో ఐడెంటిఫికేషన్ ఈజీగా వస్తుంది కదా. అవును. ఓకే. ఈ 2 రీజన్స్తో ఒకే పోస్టర్ వాడేవాడిని. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు తెలుస్తుంది నాకు ఎన్ని డిజైన్స్ చేసినా సరిపోవట్లేదు. ఎందుకంటే ఫెటింగ్ ఇప్పుడు అది వచ్చిందనుకోండి ఆ చూసారా అని తోసేయటం. సో అదే కొత్తది ఉందనుకోండి మళ్ళీ ఆగి చూస్తున్నాడు. అవును. ఓకే. వేలుతో పని కదా. అవును. ఇలా అంటే వెళ్ళిపోతుంది పైకి, అది లేకపోతే పక్క వెళ్ళిపోతుంది. ఎస్. అందుకు ఓకే. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందనుకుంటున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ పైన కానీ ఓ బిగ్ టైం సార్, బిగ్ టైం. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా మీదే ఆడిటోరియం డిపెండ్ అయ్యి ఉంది. యా. ఎందుకంటే రెండోది ఏంటంటే ఇంతకుముందు మనకు తెలిసేది కాదు ఎంతమందికి మన కాంటెంట్ రీచ్ అవుతుంది, మనం వేసే పబ్లిసిటీ కానీ ఇది మనం వేసే పోస్టర్ రోడ్డు మీద ఎంతమంది ఇవన్నీ తెలిసేది కాదు. ఇప్పుడు ఆ మెట్రిక్స్ అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయి. ఓకే. మనం మనం ఇంటెండెడ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి మన పబ్లిసిటీ పంపగలిగామా, వాళ్ళు మన చూసారా, చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి, ఇవన్నీ మనం ఈ మెట్రిక్స్ అన్ని గేజ్ చేయగలుగుతున్నాం. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే మనం పెట్టే కాంటెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో, లేకపోతే ఆ కాంటెంట్ని చూసి ఈ సినిమాకి వెళ్ళాలో వద్దో వెంటనే డిసైడింగ్ ఫ్యాక్టరు. అవును. ఇవన్నీ బాగా ఇంతకుముందు వేగ్గా ఉండే మనకి ఇది పర్సెప్షన్, ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే. తెలుగు